హలో దోస్తులు నా ముచ్చట్లకి స్వాగతం మామ. అలా నిద్ర లేచి బయటికి వెళ్తే రాజా మామ ఉన్నాడు మామ. అక్కడి నుంచి ఇంకా టిఫిన్ షాప్‌కని బయలుదేరాం. ఇంకా అక్కడ వాళ్ళు బిజీగా ఉండడం చూసి నేనే దోసిపోస్తూ ఇదంతా చూసి మా రాజా మామ అక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే మంది టిఫిన్ సెంటరే మామ. అమ్మ చానా రోజుల నుంచి టిఫిన్ చేయట్లేదని ఇట్లా చూసి నవ్వుతూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత దోస పోసాం మామ. ఇది బానే వచ్చింది. ఇంక తిని బయటికి వెళ్తే మా అన్న చూసి చూడనట్లు పోతున్నాడు మామ పిలుస్తూ ఉంటే. తర్వాత నేను మా వాడు కలిసి చికెన్ షాప్‌కెళ్ళాం మామ. చికెన్ కొట్టించుకొని వద్దామని. వాడేమో బయట కూర్చొని చూస్తూ ఉన్నాడు. నేనేమో వీడియో రికార్డ్ ఈ గ్యాప్‌లో మా ఫ్రెండొస్తే అలా కార్‌లో బయటికెళ్ళే ఉన్నాం మామ. యాదోరపల్లి సీను ఏమో పొల్యూషన్ లేకుండా బోర్ బైక్ నడుపుతున్నాడు. ఆర్‌టీఓ గారు చూసారా? తర్వాత బంక్ కాడికెళ్తే మా ఫ్రెండ్ ధనుంజయ్ వచ్చాడు మామ. అలా ఆటో వాడు నడపడం చూసి మా ఫ్రెండ్స్ అంతా, మా స్వామి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మామ. మా సత్తిపండేమో ఎవరా అని జెప్పి చూసి నవ్వుకుంటూ ఉన్నాడు మామ. ఈవినింగ్ ఏదో అలా గడిచిపోయింది మామ. ఈ గ్యాప్‌లో మా రవి, ఆర్‌ఎంపీ ఈరోజు అసలు పేషెంట్‌లే లేరన్నట్టు టీ తాగడానికొచ్చారు మామ. ఈ గ్యాప్‌లో మా వోడు బైక్ లేదు నా దగ్గర రండి అంటే పొలం కాడికెళ్ళాం మామ. అక్కడ చూస్తే వాడు ఫుల్లు ట్రాక్టర్ పనులన్నీ చేపిస్తూ లైక్ చెయ్యి ఉన్నాడు. మామ, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి.